ప్రైజ్‌లో షాలోమ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైన దేవుని కృపలో మరి మీ ముందుకు రావడానికి దేవుడు కృప అనుగ్రహించున్నారు. మనం కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎంతగానో దిగులు పడుతూ ఉంటాం. మన శ్రమలో మనకి ఎవరైనా తోడున్నారా? మన కష్టంలో ఎవరైనా మనకి దగ్గరగా ఉంటారా అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అయితే దేవుని మాట ఏంటంటే, శ్రమ పడేవానికి నేను తోడై ఉన్నాను. ఎవరు తోడుగా ఉన్నారా, ఎవరు తోడుగా లేరా అనే విషయం కాదు, కానీ శ్రమ పడినప్పుడు దేవుడే తోడుగా ఉంటాడని గ్రహించి అర్థం చేసుకొని మన శ్రమలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అది సువార్త పరిచర్య కావచ్చు, సంఘ పరిచర్య కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, సమాజం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే చేతి వృత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీలో ఒక ధైర్యంతో ముందుకెళ్తావు. దేవుడు తోడు ఉంటేనే అభివృద్ధి చెందగలం. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటే అన్ని విషయాల్లో జయాన్ని మనం పొందుకోగలుగుతాం. యెహోషువకు దేవుడు తోడున్నాడు, యోసేపుకు దేవుడు తోడున్నాడు, మన పితరులకు దేవుడు తోడు ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వు ప్రభువుని విశ్వసించి ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒకటి ఆలోచించాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఏ ఒక్క విషయంలో దిగులు పడను, భయపడను అని నువ్వు నిబ్బరంతో, ధైర్యంతో దేవుని వైపు చూడగలుగుతావు. దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించును గాక. కాబట్టి దేవుడే భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉందును అని సెలవిచ్చాడు.